నమస్కారం. నేను రాజేష్ మాచిరాజు. రుద్ర కళాక్షేత్రం తరఫున రుద్ర గురుకులం సిరీస్ కు 4వ ఎపిసోడ్ కు మీ అందరికీ సాదర స్వాగతం. ఆదివారం ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు మనం మన నాట్య ప్రయాణంలో ఉన్నటువంటి అత్యంత రమణీయమైన ఒక గోల్డెన్ ఎరా గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి మీ చిన్ననాటి రోజుల్లోకి వెళ్ళండి. అంటే చేతిలోకి స్మార్ట్ ఫోన్ లేని రోజులు, ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియని రోజులు. కానీ మన ప్రతి ఇంట్లో కూడా ఒక రేడియో లేదా ఒక టేప్ రికార్డర్ లేదా ఒక బ్లాక్ అండ్ వైట్ డబ్బా టీవీ ఒకటి ఉండేది. ఇటువంటివి కనీసం ఊరంతటికి ఒక్క టీవీ అయినా ఉంది. అటువంటి రోజులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి విషయమే ఈ రోజు మన టాపిక్. శ్రవణ దృశ్య విప్లవం, నాట్యానికి రెక్కలు వచ్చిన వేళ. పదండి వెళ్దాం. గత ఎపిసోడ్లో మనం పుస్తకాల యుగం గురించి మాట్లాడుకున్నాం. అక్షరం ద్వారా, గ్రంథాల ద్వారా నాట్యశాస్త్రం ఎలా విస్తరించిందో చూసాం. కానీ పుస్తకంలో చదవడం ఒక ఎత్తు, ఆ నాట్యానికి సంబంధించిన సంగీతాన్ని వినటం లేదా ఆ అభినయాన్ని కళ్ళారా చూడటం అనేది మరొక ఎత్తు. అంతకు మించి అక్షరానికి స్వరం తోడైన వేళ, కళ మన కళ్ళ ముందుకు చెవుల చెంతకు చేరిన వేళ ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ సమయమే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి కంటెంట్. 50-60 ఏళ్ల క్రితం ఒక నృత్య రూపకాన్ని ప్రదర్శించాలన్నా, నేర్చుకోవాలన్నా కేవలం పుస్తకాలు మాత్రమే చాలలేదు. అప్పుడు రంగప్రవేశం చేసింది ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రం అంటూ ఒక రేడియో మరియు ఒక గ్రామ్ఫోన్ రికార్డ్. ఇటువంటివి మన చెవులకు ఇంపుగా వినపడ్డాయి. మహాభారతం, రామాయణం, వీటితో పాటు కూచిపూడి నృత్య రూపకాలైనటువంటి భామాకలాపం, ఉషా పరిణయం, ప్రహ్లాద నాటకం వంటి యక్షగానాలలోని దరువులు, పద్యాలు, సంభాషణలు రేడియోలో వస్తుంటే పల్లెల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి గురువులు, విద్యార్థులు ఆ రేడియో చుట్టూతా చేరి చెవులు రిక్కించి భక్తిగా వినేవారు. ఆ శబ్దం, ఆ రాగం, ఆ సంగీతం వారి మనస్సుల్లో నాట్య భంగిమలను విజువలైజ్ చేసేది. ఆ తరం గురించి ఆలోచించండి. ఆ తర్వాత వచ్చింది మనందరికీ ఎంతో ఇష్టమైన ఆడియో క్యాసెట్ల యుగం. ఒకప్పుడు నాట్య సాధన చేయాలంటే అంతకు ముందు ప్రతిసారి కూడా లైవ్ ఆర్కెస్ట్రానే ఉండేది. మృదంగం, వాయులీనం, గాత్రం ఇటువంటి అన్నీ కూడా ప్రతి క్లాసులో ఉండాల్సి వచ్చేది. లేదా రిహార్సల్స్ అందరికీ సాధ్యం కానటువంటి సందర్భాలు, చాలా రకాల ఇబ్బందులు ఉండేవి. కానీ టేప్ రికార్డుల యుగం వచ్చినప్పుడు, ఆడియో క్యాసెట్ ప్లేయర్లు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక విద్యార్థి తన ఇంట్లోనే క్యాసెట్ ఆన్ చేసి గురువు గారి యొక్క వాయిస్ ని, రికార్డ్ అయినటువంటి వాయిస్ తో తక దిమ్మి తక్కిట అనేటువంటి శబ్దాలను విన్నాడు. ఆ విన్న శబ్దాలకు నర్తనం చేశాడు. కళ గురుకులం పొలిమేరలు దాటి ప్రతి ఇంటి గడప లోపలకు అడుగు పెట్టింది. కానీ అసలైన దృశ్య విప్లవం ఎప్పుడు వచ్చింది? టెలివిజన్, అదే మన టీవీ మన జీవితాల్లోకి వచ్చినప్పుడు, మరియు విహెచ్ఎస్ వీడియో, అలాగే ఆ తర్వాత సీడీలు, డివిడీలు మార్కెట్లోకి వచ్చేసాయి. ఆ రోజుల్లో దూరదర్శన్లో వారానికి ఒక్కసారి మాత్రమే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు వచ్చాయి. ఆ అరగంట ప్రోగ్రాం కోసం ఊరంతా ఒకేసారి టీవీ ముందు నిశ్శబ్దంగా కూర్చునేవారు. అలా మీలో ఎంతమందికి కూర్చున్న రోజులు గుర్తున్నాయి? కామెంట్ చేయి. మొదటిసారి చెన్నైకో, కూచిపూడి గ్రామానికో నేరుగా వెళ్ళలేనటువంటి వేలాది మందికి మహానుభావులైన గురువుల యొక్క మరియు లెజెండరీ నర్తకుల యొక్క అభినయిస్తున్నారు. ఆ అభినయం అంతా కూడా కళ్ళారా చూసే అద్భుతమైన భాగ్యం లభించింది. ఆ కళ్ళ కదలికలు, హస్త విన్యాసాలు, పద నర్తనలు ఇవన్నీ మన కళ్ళ ముందుకు వచ్చేసాయి. అవి చూడడం ద్వారా విజువలైజ్ లెర్నింగ్ పెరిగింది. అంటే చూస్తూ నేర్చుకోవడానికి అవకాశం లభించింది. అయితే రిపీట్ టెలికాస్ట్ అనేది కూడా ఖచ్చితంగా టీవీ వారి ఆధ్వర్యంలో ఉండేది. కాబట్టి ఆ ప్రత్యేకమైన సందర్భం లేదా సమయం కోసం అందరూ వేచి ఉండేవారు. కానీ ఇక్కడే మనం ఒక లాజికల్ ప్రశ్న వేసుకోవాలి. ఈ ఆడియో విజువల్ విప్లవం వల్ల నాట్యం అందరికీ చేరింది నిజమే,
కానీ ఆ రోజుల్లో విద్యార్థులలో ఒక అద్భుతమైన క్రమశిక్షణ ఉండేది, నిష్ఠ నిబద్ధత ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో నాట్య సంబంధిత క్యాసెట్స్ దొరికాయి, కానీ అవి దొరకాలన్నా టీవీలో ప్రోగ్రామ్స్ రావాలన్నా చాలా అరుదుగా జరిగేది, లిమిట్ ఉండేది, సమాచారం చాలా తక్కువగా ఉండేది. దొరికిన ఆ కొద్ది వనరులను, ఆ కొద్ది వీడియోలను విద్యార్థులు ప్రాణప్రదంగా దాచుకునేవారు. ఒక్క వీడియో క్లిప్ ని 100 సార్లు చూసేవారు. అందులోని లోతైన అర్థాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవారు. అంటే వనరులు, రిసోర్సెస్ తక్కువగా ఉన్న కళ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత, గౌరవం, ఆరాధనా భావం చాలా ఎక్కువగా ఉండేది. నేడు మనకు టెక్నాలజీ అయితే ఉంది, వ్యాసాలు, వీడియోలు అన్ని వేల సంఖ్యలో ఉన్నాయి, ఒక్క క్లిక్ తో దొరుకుతున్నాయి. కానీ ఆనాటి తరం చూపించిన ఆ ఓపిక, ఓర్పు ఈ తరంలో కనిపిస్తోందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. సాంకేతికత మనకు సౌకర్యాన్ని ఇస్తుంది, కానీ సాధనని ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి, పరికరాలు మారుతూ ఉంటాయి, కానీ కళ పట్ల మనకున్న నిష్ఠా నిబద్ధత మారకూడదు. రేడియో నుండి టీవీ వరకు జరిగినటువంటి ఈ ప్రయాణం మనకు ఒక్కటే నేర్పుతోంది, మాధ్యమం ఏదైనా మనస్సు మాత్రం నాట్యం పైనే ఉండాలి. ఆ కాలంలో రేడియో, టీవీలను నాట్య వికాసానికి మన పెద్దలు ఎలా వాడుకున్నారో తెలుసుకోవాలి. నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ ద్వారా కూడా మనం అలాగే సద్వినియోగం చేసుకోవాలి. గుర్తుంచుకోండి, బాహ్యమైనటువంటి ఈ వనరులు అంటే ఎక్స్టర్నల్ రిసోర్సెస్ కేవలం మీకు సహాయాన్ని మాత్రమే చేయగలవు. కానీ మీ లోపల నాట్యం పట్ల ఉన్నటువంటి ఆ తపన మాత్రం, అది మాత్రమే మిమ్మల్ని నర్తకుడుగా మార్చగలుగుతుంది. సంగీతాన్ని విందాం, దృశ్యాన్ని ఆస్వాదిద్దాం, సాంప్రదాయబద్ధంగా నాట్యాన్ని, సాధనను మాత్రం ఖచ్చితంగా కొనసాగిద్దాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే మీ చిన్నప్పటి రేడియోలో లేదా టీవీలో నాట్య ప్రదర్శనలు చూసినటువంటి జ్ఞాపకాలు ఈ క్రింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా పంచుకోండి. మన రుద్ర కళాక్షేత్రం యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతిరోజు ఒక నాట్య సంబంధిత ప్రశ్నను మరియు దాని సమాధానాన్ని మన వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను. అది మనకెంతో ఉపయోగపడుతుంది రివిజన్ కోసం. కాబట్టి మన వాట్సాప్ ఛానల్ను మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే ఛానల్లో యాడ్ అవ్వండి. దాని యొక్క ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ సెక్షన్ లో పిన్ చేసి ఉంచుతాను. వచ్చే ఆదివారం ఉదయం 8 గంటలకు 5వ ఎపిసోడ్లో తిరిగి ఈ రేడియో, టీవీ యుగాన్ని దాటి ప్రపంచాన్ని మొత్తం తన అరచేతిలో ఉంచుకున్నటువంటి మహా విప్లవం, ఇంటర్నెట్ మరియు గూగుల్ యుగం, సమాచార విప్లవం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశంతో కలుద్దాం. అప్పటి వరకు సాధనను కొనసాగించండి, సాంప్రదాయాన్ని గౌరవించండి, సాంకేతికతను సద్వినియోగం చేసుకోండి. నమస్కారం. నాట్య విద్యకు నవయుగం.